మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చర్లపల్లి గ్రామంలో రైతులు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన సీఎంకి ఎప్పటికీ రుణపడి ఉంటామని రైతులు అన్నారు. మన ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలు కొద్దిగా టైం పట్టినా అందరికీ సకాలంలో సమగ్రంగా అందరికీ అంతైన నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కార్యకర్త ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరుకుంటారు. జై హింద్. నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కిసాన్, జై కిసాన్, జై కిసాన్. పోయి పోయి జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీలో పెట్టిన మేనిఫెస్టోల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది. అందులో రైతు రుణమాఫీ కూడా చాలా అరుదైన ఘట్టము. ఈ రుణమాఫీ కూడా సకాలంలో అందరికీ అందుతుందని, ఆగస్టు 15 లోపల అందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలియజేయడం అర్చనీయం. మరియు తొందరగా కూడా అందరి అకౌంట్లలో డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం. ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి ఈరోజు చల్రపల్లి గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులకు ఒక వెన్నుముక లాంటిది. ఈరోజు 2 లక్షల రుణమాఫీ గురించి మనకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి చేస్తుంది కూడా. ఇది మన ప్రజలకు చాలా పెద్ద సమస్య. ఇది మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలి. మరి గ్రామాన కూడా అందరూ తెలియజేసినట్టు కూడా మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలకు చేరే విధంగా, అలాగే సోనియా గాంధీ నాయకత్వం వాళ్ళకు కూడా తెలిసినట్టు చేద్దామని చెప్పేసి గ్రామాల తరఫున అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.